దివ్యవాణి ఛానల్ క్రీస్తు సందేశమునకు స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తపస్కాలంలో మనం క్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి దేవాలయంలో కూడా పరిశుద్ధ శిలువ మార్గములు జరుగుతూ ఉంటాయి, బహిరంగంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా చాలామంది క్రైస్తవులు ఈ యొక్క శిలువ మార్గాలను ధ్యానిస్తూ ఉంటారు. మరి క్రీస్తు శిలువ మార్గములో నీ పాత్ర గురించి ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనము దేవుని యొక్క తోడ్పాటు చేత శిలువ యాత్రలో నా పాత్ర అని ఒక అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాత్ర జరుగుతున్నప్పుడు వందల మంది ప్రజలు అక్కడున్నారు, శిలువ యాత్రలో ఉన్నారు. వివిధ రకాల వాళ్ళు ఉన్నారు. ఆయన్ను దూషించే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఆయనకి ఇది మంచే జరిగింది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ వర్గం వాళ్ళు ఇదిగో ఈ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యల చేత ప్రేరేపించబడి ఇదిగో ఆయనను సిలువ వేయుడు అనేవారు ఉన్నారు. ఇంకొంతమంది ఆయనను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈయనకి ఇది జరగాల్సిందే, నిజంగా ఈయన పేద ప్రజలకు దగ్గరగా ఉన్నాడు కదా, మమ్మల్ని పట్టించుకోలేదు కదా, మమ్మల్ని అవమానించాడు కదా అని చాలామంది ఆయనను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అదే గుంపులో తప్పుడు సాక్ష్యాన్ని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యుడైన పిలాతు యేసుప్రభుని ఏదో ఒక రీతిన ఆ యొక్క శిలువ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఇదిగో అబద్ధపు సాక్ష్యాలను ఆ పిలాతు ముందు వీళ్ళు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ యొక్క అబద్ధ సాక్ష్యాలను ప్రవేశపెడుతూ ఆ ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు చెప్పండి, మీరు అబద్ధాన్ని చెప్పండి, రోమా సామ్రాజ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, రోమా చక్రవర్తులకు పన్ను కట్టవలసిన అవసరం లేదని చెబుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన ఇదిగో దేవునికి విరుద్ధంగా దూషిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలు, అందరికి తెలుసు. అక్కడ ఉన్న వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ దైవ దూషణం కానివ్వండి, ఈయన విప్లవకారుడు అంటం కానివ్వండి, లేదా ఈయన రోమా చక్రవర్తులకు పన్ను చెల్లించవద్దు అనటం అనేవి కూడా అన్నీ కూడా క్రీస్తు ప్రభువుకి విరుద్ధంగా వేసిన ఆ యొక్క సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు. అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రకాల ప్రజలు అక్కడ ఉన్నప్పుడు అందులో నీవు కూడా ఉంటే నువ్వు ఎలాంటి పాత్రను పోషించావో ఒక క్రైస్తవుడిగా మనం ధ్యానించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను, ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించుతమే. అంటే క్రీస్తు ప్రభు ఆ యొక్క శిలువ శ్రమలను ఏ విధంగా అంగీకరించాడో చెబుతున్న మాట. యెషయా ప్రవక్త చెబుతున్నాడు, అయినను అతడు మన బాధలను భరించెను. మనము ఆయనను అవమానించినా కానీ, ఆయనను దూషించినా కానీ, ఆయనను హేళన చేసినా కానీ, ఆయనకు విరుద్ధముగా అబద్ధ సాక్ష్యములు పలికినా కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మన బాధలను భరిస్తూ ఉన్నాడు, మన దుఃఖములను తాను వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించిన కారణముగా తన ఏకైక కుమారుణ్ణి ఈ లోక రక్షణార్థము పంపిస్తూ ఉన్నాడు. ఈ లోక రక్షణార్థము. సో ఆ రక్షణ రావాలంటే క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించాలనేది దేవుని ప్రణాళిక కావచ్చు. కానీ ఆనాటి మనుషులు మాత్రము తమ యొక్క విజ్ఞానాన్ని మరిచిపోయి దేవుని యొక్క ప్రేమను తిరస్కరించి, మరి ముఖ్యంగా ఆ క్రీస్తు చేత అందరూ కూడా లాభపడిన వాళ్ళే.
వాళ్ళలో చాలామంది ప్రభు చేత స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రభు యొక్క ఉపమానాలను ఆలకించిన వాళ్ళు ఉన్నారు. 5,000 మంది ఆహారాన్ని భుజించిన వారు అక్కడ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉండి ఎందుకు యేసు ప్రభువు ఈ అవమానకరమైన శిక్షను చేపట్టవలసి ఉన్నది అని మనం ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఉండదు. అది దేవుని ప్రణాళికను మనం చెబుతూ ఉన్నాము. అందుకే చాలా సందర్భాలలో ఆ యొక్క క్రీస్తు యొక్క శిలువ యాత్రలో మన పాత్రను మనము చదివి ధ్యానించవలసి ఉందిగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఇదిగో లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనములు. అంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అయిపోయిన తర్వాత శిలువ వేయబడిన ఆ క్రీస్తుని ప్రక్కలో పొడిచిన ఆ యొక్క శతాధిపతి ఇస్తున్న సాక్ష్యాన్ని చూడండి. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో 47వ వచనం, 23వ అధ్యాయము 47వ వచనములో, దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. శతాధిపతి అంటే ఏ శతాధిపతి కూడా యూదుడు కాడు, అన్యుడే. అంటే రోమా చక్రవర్తులకు చెందినవాడు, రోమా దేశానికి చెందినవాడు. మరి ఈ అన్యుడయుండి కూడా తనకు చెందని వాడి గురించి చెబుతున్నాడు. ఇదిగో నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు. ఒకవైపు దేవుని ప్రజలు, దేవుని చేత దీవించబడిన వాళ్ళు, దేవుని చేత లాభపడిన వాళ్ళు, దేవుని చేత బానిస విముక్తులైన ప్రజలు అదే దేవుని గురించి ఏమని చెబుతున్నారు? ఇతనికి సిలువ వేయుడు అంటూ ఉంటే, రెండో వైపు అన్యుడైన ఒక వ్యక్తి శతాధిపతి చెబుతున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. నిజమైన సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిజమైన సాక్ష్యాన్ని మనం ఇవ్వగలగాలి. ఎవరి గురించి భయపడిన అవసరం లేదు. మనము చాలామంది నీవు ఒక మంచి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు మభ్య పెడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, నిన్ను భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము అష్టభాగ్యాలలోని చివరగా మనం చదువుతున్నాము. ఇదిగో 11వ వచనము, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ కావించినప్పుడు మీరు ధన్యులు, మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించరే. ఎప్పుడైతే నీవు ఒక క్రైస్తవుడిగా నీతికి న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తు వైపు నిలబడతావో, చాలామంది నిన్ను హేళన చేస్తారు, చాలామంది నిన్ను హింసిస్తారు, నిన్ను నిందిస్తారు. కానీ ప్రభు అడుగుతున్నాడు, నీవు నిజమైన సాక్షిగా ఉండగలుగుతున్నావా? నా యొక్క శిలువ యాత్రలో నీవు పాల్గొనగలుగుతున్నావా? ఆ శిలువ శ్రమలను నీవు ఏ విధంగా స్వీకరిస్తున్నావని ప్రభు అంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనములో ఏమని సెలవిస్తూ ఉంది? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీనిగెను, భూమి కంపించెను, బండలు బ్రద్దలాయను. అదేవిధంగా 54వ వచనము, శతాధిపతి అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపం మొదలుగా సంభవించిన సంఘటనలను చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికేరి. నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. నిజమైన సాక్ష్యము. ఎవరికి భయపడట్లేదు వాళ్ళు. యేసు ప్రభువుని శిలువ మరణానికి గురి చేసిన వాళ్ళే ఆ యేసు ప్రభు గురించి ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు అంటూ ఉన్నాడు. ఇంకొక వర్గం సెలవిస్తుంది, ఇదిగో ఈయన నిశ్చయముగా దేవుని కుమారుడే. ఆ సాక్ష్యము దేవుడు కావాలి. దేవుడు ఇదే అడుగుతున్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఆ ప్రభుని విశ్వసించేవాడిగా ఆ క్రీస్తు యొక్క శిలువ శ్రమలను నీవు అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ క్రీస్తుకు నువ్వు ఎంతవరకు సాక్షిగా మారుతూ ఉన్నావు? అదేవిధంగా కొంతమంది చూస్తున్నాము ఏ విధంగా హేళన చేస్తున్నారు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు హేళన చేశారు. ఏమని? ఇదిగో నీవు నిజంగా దేవుని కుమారుడివైతే క్రిందికి దిరిగిరా అంటూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయనను హేళన చేస్తూ ఈ విధంగా అంటున్నారు, ఇదిగో నీవు నిజముగా దేవుని కుమారుడివైతే శిలువ నుండి క్రిందికి రా అంటూ ఉన్నాడు.
అదేవిధంగా ఇంకొక దొంగ ఏముంటున్నాడు, ఇదిగో నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుమని అంటూ ఉన్నాడు. మరి నీవు ఏ స్థానంలో ఉన్నావు? ప్రభుని హేళన చేస్తున్నావా నీ యొక్క జీవితం ద్వారా? లేదా ఇదిగో ఇంకొక దొంగ, కుడివైపు ఉన్న దొంగ అంటూ ఉన్నాడు, ఇదిగో యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము. నిజమైన అభ్యర్థన అంటే క్రీస్తు యొక్క జీవితము శ్రేష్టమైనదని అందరికీ తెలుసు. ఆ క్రీస్తు ఏ తప్పు చేయలేదని తెలుసు. క్రీస్తు ఆనాడు పొందిన ఆ యొక్క శిలువ మరణము అవమానకరమైనది, ఒక దుశ్చర్య అని మనందరికీ తెలుసు. కానీ అవన్నీ తెలిసి కూడా మనము చాలా సందర్భాలలో ఆ క్రీస్తు యొక్క శిలువ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాము, కానీ ఆ క్రీస్తుకు సాక్ష్యము ఇవ్వలేకపోతున్నాము అని దేవుని యొక్క వర్తమానం సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువుని చంపాలని ప్రయత్నించిన వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని చంప ప్రయత్నించిన వారు మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుతున్నాము. యేసు ప్రభుని వారు చంప యత్నించుచున్నారు. 24వ వచనము ఏముంటుంది దేవుని యొక్క వర్తమానము? అప్పుడు పిలాతు తాను ఏమీయూ చేయజాలనని ప్రజలలో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనను అనను. కాబట్టి ఆ క్రీస్తు నిజమైన నీతిమంతుడు. ఆయన యొక్క శిలువ యాత్రలో మనము పాల్గొనాలి. ఆ శిలువ యాత్ర ద్వారా మనము కూడా ఫలితాన్ని పొందాలి. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్కును మనం గ్రహించుకొని ముందుకు ధ్యానించక ముందు ఒక చిన్న విరామమును తీసుకొని ఆ వాక్కును ముందుకు కొనసాగించుకుందాం.